సీఎం 10 ఏళ్లు పాలించిండని చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారి నియోజకవర్గంలో రైతులు ఇంత గోసపడుతుంటే రైతునని చెప్పుకొని ఫామ్ హౌస్ నడిపిస్తున్నా అని చెప్పిన చంద్రశేఖరరావు గారు రైతు కష్టం చూసిండా అని తెలుసుకున్నందుకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కూడా ఈ మార్కెట్ కు వస్తామని 3 రోజుల కింద ప్రకటిస్తే నిన్న మధ్యాహ్నం నుంచి సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ఆగ మేఘాల మీద లేబర్ ని బయట నుంచి తీసుకొని వచ్చి మేము వచ్చేసరికి మొత్తానికే వడ్లెత్తుదామని ప్రయత్నం చేసిరు. కలెక్టర్ గారి ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం. ఇదే కృషి ఇంకో 2 రోజులు కొనసాగించి ప్రతి గింజని మార్కెట్లోంచి కొని మొగులు వైపు చూస్తున్నటువంటి రైతన్నల్ని కాపాడమని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము కదిలినాక కనీసం అధికార యంత్రాంగం కదిలినందుకు మేము ఇవాళ వస్తామని తెలిసి పొద్దున్న నుంచో 10 లారీలు పెట్టి భారదాన్ని ఇచ్చి సంచులలో వడ్లు నింపించి కొంచెం కదలికి వచ్చినందుకు నిజంగా కూడా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి మా ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మేము ఒకరోజు కష్టపడితేనే రైతన్నల కష్టానికి ప్రభుత్వం ముందుకొస్తే ప్రతి గింజ కొనేదాకా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలం అందరం కూడా మీతోటి ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా ప్రతి గింజ కొనిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీన్ని అనౌన్స్ చేయడం జరిగిందో, దీన్ని ప్రకటించడం జరిగిందో, ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకులు రాకముందే ఇవన్నీ కూడా ఎత్తేద్దాం, లారీలో లోడ్ చేద్దాం, ఏమైనా పర్వాలేదని చెప్పేసి ఆ ప్రయత్నం చేసిన మీరు కూడా చూశారు. రైతులు చెప్తా ఉన్నారు నిన్న సంచులు వచ్చినాయి, అంతవరకు లేవు. అదేవిధంగా కలెక్టర్ గారు వచ్చి అందరినీ మీకు కొంటాము అని లారీలు పంపిస్తా ఉన్నారు వారు. కాబట్టి ఇటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఉన్నది అని అంటే కేవలం భారతీయ జనతా పార్టీ వస్తున్నందుకు, లేకుంటే ఈ ధాన్యము, ఈ మక్క, ఈ జొన్నలు, ఈ యొక్క సన్ఫ్లవర్ అన్నీ కూడా ఈ వానకు తడిచి ఎండకు ఎండి రైతులకు వారికి గిట్టు ధర రాకపోవడం అనేది జరుగుతుండే. కానీ భారతీయ జనతా పార్టీ నిర్ణయంతో మేము గత కొన్ని రోజులుగా మా కిసాన్ మోర్చా నాయకులు కూడా అధికారులు కలవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజల యొక్క ఏదైతే భావన ఉందో, రైతుల ఒక సమస్య ఉందో దాని పట్ల ప్రభుత్వం ఒక స్పందన లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీ అందరం కూడా మా ఒక ప్రజాప్రతినిధులు అన్ని ఒక కొనుగోలు కేంద్రాల దగ్గర పోదామని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతులకు మీకు కోరుతా ఉన్నాం, మీరు అధైర్యపడకండి. మీతోని బీజేపీ ఉన్నది, బీజేపీ మీకు భరోసా ఇస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ వరంగల్లో చెప్పిన తర్వాత రైతులు ఏదో మాకు ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తారనుకున్నారు, కానీ వారు చేసేది ఏం లేదు. రైతు గొంతు కోయడం మాత్రమే వారి పని. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు, మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ వారు అపోజిషన్ పార్టీ లీడర్, అక్కడ వారు కూడా ఎప్పుడు రైతుల దగ్గర రాలే. ఇంకా అసలు ఈ రాష్ట్రంలో రైతులకు బేడీ చేసిన ఘనత అయింది. ఫస్ట్ టైం రైతులకు బేడీ చేశారు. కాబట్టి వాళ్ళు మీ దగ్గరకు రారు, మీ సమస్య పట్టించుకోరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రధాన పక్షాన ఉండి, రైతు పక్షాన ఉండి, రైతుకు భరోసా కల్పిస్తూ ఈరోజు మీ వెంట మేము ఉన్నాం. అనేక విషయాలు ప్రజలు చెప్పారు. ఇక నేను ఆ విషయం మీద పోకుండా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఈ కొనుగోలు కేంద్రాలన్నింటిలో కూడా మీరు ప్రజలకి ఏది అబద్ధాలు చెప్పారో, 50 లక్షల మెట్రిక్ టన్ మీకు కొనేసినాం అని చెప్పేసి ఇదంతా కూడా అబద్ధం. ఎక్కడ కూడా మీడియా సాక్షిగా చూడండి, రోడ్ల మీద పడి ఉన్నాయి, గుప్పలు పడి ఉన్నాయి. మరి కొండ ఇవన్నీ ఎందుకు ఇక్కడ ఉన్నాయి? సంచీలు కూడా ఇప్పుడిప్పుడే లోడ్ చేస్తూ ఉన్నారు. కలెక్టర్లు, మన అధికారులు ఇప్పుడిప్పుడు వస్తూ ఉన్నారు. మళ్ళీ ఇన్ని రోజులు నిద్రపోయారని అడుగుతా ఉన్నాను. ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈరోజు రైతులకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం, ఇది ఉద్యమం కింద మారుతుంది, రైతు ఉద్యమం కింద మారుతుంది. వారు అన్నట్టు మీరు మొత్తం కొనే వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తూనే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ రైతులతో ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తూ, పంట నాటు వేసినప్పుడే, మక్కలు విత్తనాలు వేసినప్పుడే, సల్ఫర్ విత్తనాలు వేసినప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్ని లక్షల ఎకరాలలో వరి పంట వేసిందో, ఎన్ని లక్షల ఎకరాల్లో మక్క పంట వేసిందని చెప్పి అసెస్మెంట్ ఉంటుంది, అంచనా ఉంటుంది. దాన్ని బట్టి ఇవాళ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, గన్నీ బ్యాగుల వ్యవస్థ కానీ,
అదేవిధంగా గోడౌన్స్ వ్యవస్థ కానీ హమాలీల వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ముందే చూసుకుంటారు. నేను కూడా పనిచేసిన ఒక 5 సంవత్సరాల కాలం పాటు, కానీ ఎప్పుడు కూడా ఇంత చిల్లరగా ఇంత బాధ్యత లేకుండా చేసే సందర్భం లేదు. ఇవాళ మార్కెట్ యార్డ్లలోనే కాదు, ఐకేపీ సెంటర్లలో అదేవిధంగా పిఎస్సిసి సెంటర్లలో 1 మంత్ నెల రోజులు, నెల 15 రోజులు కుప్పలు పోసుకున్నప్పటికి కూడా మొక్కజొన్నలకు కానీ, సల్ఫోర్కి కానీ, వడ్లకు కానీ ఇవాళ ఎక్కడ మోక్షం లేదు. ఎక్కడ పోయినా కూడా శాపనార్థాలు తప్పట్లేదు. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి, మీరు పూర్తిగా విఫలమైంది కాబట్టి వర్షం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి, జూన్ మంత్లో ఎంటర్ కాబోతున్నాం కాబట్టి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి 6 కాలం కష్టపడి పండించిన పంట వాళ్ళ కళ్ళ ముందే నీళ్ల పాలైతే చూసి భరించాలని కాబట్టి రైతుల కళ్ళల్లో ఇవాళ నీళ్లు చూసి తిరుగుతున్నాయి. కాబట్టి తక్షణమే మీరు యుద్ధ ప్రాతిపదిక పైన లారీలు పెట్టి, అమలుని పెట్టి, బస్తాలు తెచ్చి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థతో మాట్లాడి ఈ గోడౌన్లలో లేదా రైస్ మిల్లలో వెంటనే నింపుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించగా తప్పదని చెప్పి రేవంత్ సర్కార్ని హెచ్చరిస్తా ఉన్నాం. సబబు అనేది ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆలోచించాలి. ఏదో ఒకటి ప్రభుత్వం ఉంది కదా, మేము ఏది మాట్లాడినా మీడియాలో వస్తుంది, మేము చెప్పింది ప్రజలు నమ్ముతారంటే, రైతులు ఇవాళ 70% మంది, అంటే జనాభాలో 70% మంది రైతులుగా ఉండి రూరల్ ఏరియాలలో పంటలు పండించేవారే. వారి విషయంలో తప్పుగా చెప్తుంటే కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులకు నిజ నిజాలు తెలుసు అనేది ముఖ్యమంత్రి గారు గమనించాలా. కాబట్టి జూన్ 5 నుంచి 10వ తారీఖు లోపల ఎట్టి పరిస్థితులలో మొత్తం ఇంకా మిగిలిన 70 లక్షల మెట్రిక్ టన్నుల మొత్తం ధాన్యాన్ని రైస్ మిల్లకు చేర్చాల్సిందే. మార్కెట్ ద్వారా ఏవైతే మొక్కజొన్నలు కొంటున్నారో గండి బ్యాగులు రైతులకు ఇవ్వకుండా అవి తెచ్చుకుంటే డబ్బులు ఇస్తామని చెప్పిన వాటిని తీసుకెళ్లి గోడౌన్లలో స్టోర్ చేసే కెపాసిటీ లేక వీరు ఇప్పటికీ కూడా అలాగే అలసత్వం పెట్టి మక్కలు కూడా రోడ్డు మీదనే ఉన్నాయి. కానీ రైతు ఇప్పుడు పోయి తిరిగి ఎక్కడైనా అమ్ముకుందామంటే వెళ్ళే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇచ్చే రేటు, అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి ప్యాక్ సెంటర్లు, ఐకేపీ సెంటర్లు, డిసిఎంఎస్ సెంటర్లు, ఇవన్నీ మార్కెట్ సెంటర్లు కూడా కమిషన్ బేస్ మీద ఇవాళ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి డబ్బులు పంపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, పంపుతుంది. పేమెంట్ కూడా అయినోళ్ళే అవుతున్నాయి. కానీ వీళ్ళు లిఫ్ట్ చేయలేకపోతున్నారు, వీటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. దీన్ని యాక్షన్ ప్లాన్లో విఫలమైనరు. కాబట్టి దీని బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాల్సిన అవసరం ఉంది. రెండో సమస్య, 10వ తారీఖు లోపల అకాల వర్షాలు పడ్డినా, ఇవాళ పంట నానిన పంటను అది నల్లబడ్డా, అది మాయిశ్చర్ పెరిగిపోయినా, ఇవాళ ఎండిన ధాన్యము తిరిగి నానితే ప్రమాదకరమైన ఒక్క కిలో కూడా కట్ చేయకుండా తిరిగి రైస్ మిల్లకు పంపాల్సిన బాధ్యత ఈ జిల్లా కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు ఈ ప్రభుత్వానికి ఉంది అనేది తెలియజేస్తున్నాం. కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఎక్స్పెక్టెడ్ క్రాప్ ఉంటుంది, ఈల్డింగ్ క్రాప్ ఎంత అనేది ఉంటుంది, అది వస్తే ఎన్ని సెంటర్లో పెట్టాలని ఉంటుంది, ఆ సెంటర్లకు ఎన్ని గన్ని బ్యాగులు ఇవ్వాలనేది ఉంటుంది. అవన్నీ లెక్కలు మర్చిపోయి అలసత్వం చేసి ఇవాళ నెల రోజులుగా పడిగాపులు బట్టి ఏప్రిల్ మాసం మొత్తం పోడగొట్టి ఇవాళ మే మాసంకి వచ్చిన తర్వాత ఇవాళ 24, 25 తారీఖు వరకు వచ్చినా ఇప్పటికి సగం కూడా ఎత్తలేని ఈ ప్రభుత్వము ఎటువంటిది అనేది ఒకసారి గమనించాలి. కాబట్టి ప్రభుత్వం ఇది బాధ్యత వహించి వచ్చే నెల 5వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల, జూన్ 5 నుంచి 10 లోపల మొత్తం ధాన్యాన్ని ఎత్తాలి. పంట నానినా, ఒకవేళ మొక్కజొన్న ముక్కు వలిగి మొలక వచ్చినా, వడ్లు నానిపోయినా ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎత్తాలనేది మా భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తాం. అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఇవాళ రైతుల పక్షాన ఖచ్చితంగా కదలిక రావాలని కోరుకుంటూ మొదలుపెట్టిన ఈ కార్యక్రమం, ఆ కదలిక మొదలైంది. ఆ కదలిక స్పీడ్ను పెంచి ఖచ్చితంగా జూన్ 5 నుంచి 10వ తారీఖు లోపల ఎత్తాలనేది డిమాండ్ చేస్తాం.